ఎమిలీ అనే అమ్మాయి ఏ అబద్ధం చెప్పినా అది నిజమైపోతుంది. కానీ ఆ విషయం ఆమెకు అస్సలు తెలియదు. ఒకరోజు ఆమె ఐస్ క్రీం తింటోంది, కాని వాళ్ళ అమ్మతో చికెన్ తింటున్నానని అబద్ధం చెప్పింది. మరుక్షణమే ఆమె నోటిలోకి నిజంగానే చికెన్ వచ్చింది. ఎమిలీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె ఆ షాక్ నుండి కోలుకోకముందే ఫోన్ మోగింది. ఆమె స్నేహితురాలు సోఫీ ఫోన్ చేసి ఒక క్లాస్మేట్ గురించి వ్యక్తిగత విషయం అడిగింది. దానికి ఎమిలీ, నేను ఆ విషయం ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేశాను, అందుకే చెప్పలేను అని అబద్ధం చెప్పింది. నిజానికి ఆమెకు ఆ విషయం చెప్పాలని ఉన్నా మరుక్షణమే ఆమె నిజంగానే మాట్లాడలేకపోయింది. సోఫీ ముందు నోరు తెరుస్తున్నా మాట రావడం లేదు. చాలాసేపటి వరకు సమాధానం రాకపోవడంతో సోఫీ ఫోన్ కట్ చేసింది. అప్పుడే ఎమిలీకి అర్థమైంది. తను ఏ అబద్ధం చెప్పినా అది నిజమైపోతోందని. దీనిని పరీక్షించడానికి ఆమె వెంటనే తన స్నేహితురాలికి, నేను ఇప్పుడు మాట్లాడగలను అని మెసేజ్ పంపింది. వెంటనే ఆమె గొంతు తిరిగి వచ్చింది. ఆమె చాలా సంతోషించింది. తన పసుపు రంగు టీషర్ట్ని చూసి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నేను నీలం రంగు టీషర్ట్ వేసుకున్నాను అని మెసేజ్ పంపింది. మరుక్షణమే ఆమె టీషర్ట్ నీలం రంగులోకి మారిపోయింది. ఎమిలీ ఆనందానికి అవధులు లేవు. టేబుల్ మీద ఉన్న తన ఫెయిల్ అయిన రిజల్ట్ షీట్ని చూసి, నాకు ఫుల్ మార్క్స్ వచ్చాయి అని మెసేజ్ చేసింది. సెకన్ల వ్యవధిలో ఆ రిజల్ట్ షీట్ మారిపోయి ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఆమె సంతోషంతో గంతులు వేస్తుండగా సోఫీ మళ్లీ ఫోన్ చేసింది. నువ్వు ఈ మెసేజ్లని ఎందుకు పంపుతున్నావు అని అడిగింది. దానికి ఎమిలీ, చెప్పడం కష్టం సోఫీ, కాని నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానంటే గాలిలో ఎగిరిపోయేంత సంతోషంగా ఉంది అని చెప్పింది.